సుధా, రేపు మన ఇంట్లో వ్రతం చేసుకుంటాను కదా, నువ్వు పోయి కూరగాయలు తీసుకో. ఒక 30 మంది దాకా చుట్టాలు వస్తారు. వచ్చేటప్పుడు 4 పెద్ద చేపలు తీసుకుంటారా. అలాగే అత్తయ్య. నేను పోయి మన వాళ్ళందరూ చెప్పత్తా. వచ్చేవారు సాయంత్రం అవుతుంది. రేపటికి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టు. మీరు మర్చిపోండి అత్తయ్య, మీరు వచ్చేలోపు షాక్ అవుతారు. అట్లా చేసి పెడతా పని. కూరగాయలన్నీ తీసుకున్నాం. అత్తయ్య 4 పెద్ద చేపలు తీసుకురమ్మన్నది. 30 మందిని పిలుస్తా అన్నది. వాళ్ళు 20 మంది తిన్నా 4 పెద్ద చేపలు ఏం సరిపోతాయి. ఇంకో 4 ఎక్స్ట్రా తీసుకుందాం, మిగిలితే మనమే వేస్తాం. అబ్బో, జనాలు బానే ఉన్నారు. ఎండలు కూడా బానే కొడతాయి. కాసేపు రెస్ట్ తీసుకొని పని మొదలు పెడదాం. ఇక అత్తయ్య వచ్చేలోపు వంట చేసి సర్ప్రైజ్ ఇద్దాం. 4 చేపల పులుసు పెడదాం. 4 చేపలు డీప్ ఫ్రై చేద్దాం. వచ్చిన వాళ్ళందరూ దీన్ని ఫిదా అయిపోవాలి. 1 hour later. అమ్మయ్యా, వంట అయితే రెడీ అయిపోయింది. ఈ స్మెల్ ఏంట్రా నాయన, వాసనకి కడుపు నిండిపోయేటట్టున్నది. ఇదేంటి, ఇంట్లో అడుగు పెట్టగానే నీ శ్వాసన వస్తుంది. కొంపదీసి మళ్ళీ ఇదేదో దివాన్ తక్కువ పని చేసినట్టున్నది. సుధా, ఏం చేస్తాను? పనులన్నీ ఇప్పుడే అయిపోయాయి అత్తయ్య, అలా కూర్చున్నా. సరే గాని ఇంట్లో ఈ వాసన ఏంటి? మీకే ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అత్తయ్య, ఇలా రండి. రేపటి గెస్ట్ల కోసం ఇవాళనే చేసి పెట్టినా. వసే దివాన్ తక్కువదానా, రేపు రథం పెట్టుకొని నీసు కూరలు ఏం తినవింది? మీరే కాదత్తయ్య, రేపు చుట్టాల స్థలం తీసుకురమ్మన్నది. నేనెప్పుడు తీసుకురమ్మన్నానే? మీరే 4 పెద్ద చేపలు తీసుకురమ్మన్నారు కదా, అవి సరిపోవని 4 ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా. వసే తింగరదానా, నేను తెమ్మన్నే తినే చేపలు కాదే, చుట్టాలొస్తే కూర్చోడానికి చేపలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.